పాకాల సరస్సు జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో కాకతీయుల కాలంలో నిర్మించిన పాకాల సరస్సు సుమారు 30,000 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. నర్సంపేట నియోజకవర్గంలో 50% వరి సాగు ఈ ఆయకట్టు కిందనే సాగవుతోంది. సరస్సు నీటిమట్టం 30 అడుగులు కాగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు 29 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆయకట్టు రైతులంతా ఒకేసారి వరి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో కూలీల సమస్య అధిగమించేందుకు బెంగాల్ నుంచి వచ్చిన కూలీలతో సాగు పనుల్ని సమయానుకూలంగా చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కూలీల కొరత ఏర్పడడం వల్ల మేము బెంగాల్ నుంచి వెళ్ళి పక్క గ్రామంలో తీసుకొచ్చేయడం జరిగింది. ఫస్ట్ సంవత్సరం మేము వేసినప్పుడు చూసాము, తెలంగాణ నాటుకును బెంగాల్ నాటుకు చాలా తేడా ఉంది. బాగా పతలాగా ఒక లైన్ ఆల్టర్నేటివ్ వేయడం జరిగింది. మేము పూర్వం నుంచి వెళ్ళి చిక్కేతకు అలవాటు పడిన తర్వాత చూసిన తర్వాత ఈ బెంగాల్ నాటు చూస్తే మాకు ఫస్ట్ నచ్చలే. పక్క గ్రామంలో వేసిన తర్వాత హిల్లింగ్ విషయానికి వస్తారికే మేము చిక్కు నాటు కన్నా దానికి ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. లైన్లు సాలు బట్టి వేయడం వల్ల తూర్పు పడమరగా కానీ ఉత్తర దక్షిణగా వేయడం వల్ల మామూలుగా సహజ సిద్ధంగా వ్యవసాయంలో ఒక మడిలో ఒక 5 గుంటల మడి తీసుకొని చూస్తే ఏ నాటు వేసినా చిక్కు నాటు వేయడం వల్ల చుట్టూ ఒక దుబ్బు చొప్పున ఘనంగా ఉండి ఒడ్లెక్కువ వస్తాయి. సో లోపల అంత దిగుబడి అంత ఘనంగా రాదు. ఎందుకు రాదాయంటే ఈ ఉరవేమటున్న దుబ్బులు మంచి గాలి వెళ్తురు కరెక్ట్ దాగేసి దుబ్బు ఎక్కువ చేయడం వల్ల హిల్లింగ్ ఎక్కువ వస్తుంది. స్థానిక నాట్లు వేసినప్పుడు ఉరాలెంబటున్న దుబ్బులు ఎలా ఘనంగా ఉంటాయో ఈ బెంగాలీ నాటు వేయడం వల్ల ఏమైందంటే సాలుగా 2 మనుషులు మునుపడతారు. ఒక మనిషి 6 సార్లు, ఒక మనిషి 6 సార్లు, 12 సార్లు వేయడం జరుగుతుంది. 12 సార్లకు కుడి పక్క ఎడం పక్క కాలిపాటం జరుగుతుంది. అదేవిధంగా పొలంలో ఎన్ని లక్షల దుబ్బులున్నా ప్రతి దుబ్బుకు గాలి వెలుతురు సూర్యకిరణాలు నిటారుగా పడడం వల్ల ప్రతి దుబ్బు ఘనంగానే ఉంటుంది. దీనివల్ల మాకు లేబర్ కొరత కూడా చాలా తక్కువ, కాస్ట్లో తక్కువ ఉంది, లేబర్లో కూడా తక్కువ ఉన్నది. లేబర్లు ఎట్లంటే స్థానికంగా నాటేస్తే కేవలం నాటేయడం జరుగుతుంది. నాటు ఇక్కడ ప్రస్తుతం 4,000, 4,500 నాటు జరుగుతుంది. మళ్ళీ నారు మోయడానికి వేరే 2 కోళ్ళు, ఒక మనిషికి ఎకరానికి 400, కాలిబాటలు తీయడానికి 400. సో ఈ విధంగా డబ్బులు 50-200 రూపాయలు వస్తుంది. అదే బెంగాలీ వాళ్ళ మటుకు వస్తే మాకు 45,000తో నాటు అయిపోతుంది. నాటు వాళ్ళు లైన్లు వాళ్ళే. అంటే రైతు అనే వ్యక్తి దమ్ము చేసి పొలంలో ఒకసారి నారు చూపిస్తే నాటు టోటల్ మొత్తం వాళ్ళు వేయడం జరుగుతుంది. గత 2-3 జిల్లాలోని రైతులు బెంగాల్ నుంచి వచ్చిన కూలీలతో వరినాట్ల ప్రక్రియ చేపడుతున్నారు. స్థానిక కూలీలతో పోల్చి చూస్తే బెంగాల్ నుంచి వచ్చిన కూలీలతో నాట్ల ప్రక్రియ బాగుంటుందని రైతులు చెబుతున్నారు. నారు తీసే విధానం, నాటే ప్రక్రియ అంతా ఖచ్చితంగా ఉంటుందని, బెంగాల్ విధానంతో పైరుకు గాలి వెలుతురు ధారాళంగా అంది పంట దిగుబడులు సైతం పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇక్కడ లేబర్ దొరక్క ఒక 3 సంవత్సరాల నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి కూలీలను తీసుకొచ్చి నాటేయించుకుంటున్నాము. వాళ్ళు వచ్చి కూడా మంచిగానే వేస్తారు. వాళ్ళకి ఉండటానికి నివాసం, ఆహారం, భోజనం, కూరగాయలు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళతోటి వ్యవసాయం చేయించుకుంటున్నాం. వాళ్ళకి 4,500 రూపాయలు ఎకరానికి నారు వాళ్ళే పీకి వాళ్ళే వేసుకుంటారు. మంచిగా నాటేస్తారు. 10 ఫీట్లకి 12 పాదులు వేస్తారు. పొడుగు 10 ఫీట్ల పొడుగులో 12 పాదులు వస్తాయి వాళ్ళు చేసే వ్యవసాయం. మన తెలంగాణ వాళ్ళు అయితే కొంచెం ఇంకా 14 కర్రలు వస్తాయి. మన వాళ్ళు అయితే 12 కర్రలు వేస్తారు. పాదులో కర్రలు 6, 7 అట్లా పాదులో పెడతారు. కాబట్టి సరిపోతుంది. పంట గతంలో కూడా నేను వేయించుకున్న పంట దిగుబడి మంచిగానే వచ్చింది. అందుకనే ఇప్పుడు కూడా పూర్తిగా నాకున్న వ్యవసాయం మొత్తం కూడా వాళ్ళతోనే, పశ్చిమ బెంగాల్ వాళ్ళతోనే వేయించుకుంటాను. పాకాల సరస్సు దాదాపు పూర్తిస్థాయిలో నిండటంతో ఖరీఫ్ సాగుతో పాటు రబీకి సైతం నీరు సమృద్ధిగా వస్తుందనే సంతోషంతో రైతులు ముందుకు సాగుతున్నారు.